హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో ఒక సరికొత్త రెసిపీని చేసి చూపించబోతున్నా. ఇది గుజరాతీ స్పెషల్ ధోక్లా. చాలా చాలా రుచిగా ఉంటుంది. నేను వెయిట్ లాస్ అవ్వాలని ఒక ప్రముఖ సెంటర్లో కలిసినప్పుడు వారు చెప్పిన రెసిపీ ఇదండి. ప్రతిరోజు రాత్రిపూట ఈ ధోక్లాని చేసుకొని తిన్నారంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చని చెప్పారు. నేనైతే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా చేస్తాను, కొన్ని మార్పులు చేర్పులతో. ఇందులోకి పచ్చిమిర్చిని అల్లాన్ని గ్రైండ్ చేసి మెత్తగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. కావాలంటే గ్రైండ్ చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి శనగపిండిని వేసుకోవాలి. ఇది 200 గ్రామ్స్ ఉందండి. ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి. పిండిని జల్లించి తీసుకున్నాం అనుకోండి, మనకి ఉండలు లేకోకుండా పిండి అనేది పర్ఫెక్ట్గా నీళ్ళల్లో కలిసిపోతుంది. ఇలా ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ పిండిని ఈ జారుగా కలుపుకోవాలి. శనగపిండిని మామూలుగా బజ్జీకి ఎలా అయితే కలుపుకుంటామో అంతకంటే మరి కాస్త జారుగా ఉండాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా ఇలా జారుగా ఉందంటే మనకి ధోక్లా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కలిపేసేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల శనగపిండి అనేది నీళ్ళను బాగా పీల్చుకొని పిండి అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. 10 నిమిషాల తర్వాత మనం స్టవ్ మీద ఏదైనా బౌల్ కానీ లేదా ఇలా కడాయిలో కానీ కొన్ని నీళ్ళని పోసుకొని స్టాండ్ని పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోపు పిండి చూడండి మనకి బాగా సెట్ అయిపోయింది కదా. ఇందులోకి ఈనోని వేసుకోవాలి. ఈనో వేసిన క్లిప్ మిస్ అయిందండి. ఇందులోకి నేను ఒక ప్యాకెట్ పూర్తిగా ఈనోని వేసేసాను. ఈనోని వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈనోని అయితే వేసుకోవాలి. అప్పుడే ధోక్లా అనేది మనకి బాగా పొంగుతూ వస్తుంది. అందుకోసమని ఈ నూనె వేసేసి బాగా కలిపి ఇప్పుడు మనం ధోక్లాని ఏ దాంట్లో తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్కి కాస్త నెయ్యిని అప్లై చేసేసుకోవాలి. ఇలా ఏ గిన్నెలో అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇలాంటిదే అని కాదు. ఇలా అప్లై చేసుకున్నాక అందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని వేసుకోవాలి. చూడండి, ఏ బౌల్ తీసుకున్నా సరే ఆ బౌల్కి మనం తీసుకున్న ఈ బ్యాటర్ సగం ఉండేలాగా చూసుకోవాలి. అలా బౌల్ని మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి డిప్ చేసామంటే పిండి అనేది అంతా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. పైన కాస్త కొత్తిమీర నేను స్ప్రింకిల్ చేశాను, చూడడానికి చాలా బాగుంటుందని. ఇప్పుడు ఈ బౌల్ని మనం మరిగించుకుంటున్న నీళ్ళలో పెట్టేసేసి లో ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పైన మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. 20 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి, ఇది మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి, మీకు 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మూత తీసి ఒకసారి టూత్పిక్తో కుచ్చి చూసామనుకోండి, మనకి ఈ టూత్పిక్కి అంటుకోకుండా వచ్చింది అంటే ఇది ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ ఆపేసి కిందకి దించేసుకోవాలి. కాస్త గిన్నె అనేది చల్లబడిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మార్నింగ్ టైంలో మనకి హాఫ్ అన్ అవర్లోనే ఈ ధోక్లా తయారైపోతుంది. అంతేకాకుండా మంచి హెల్దీ రెసిపీ. ఇందులోకి ఎలాంటి నూనెలు కానీ ఏమీ లేకుండా ఇలాగైనా తినేయచ్చు. ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో మనకి కావాల్సిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా చాలా స్పాంజీగా వచ్చింది. చూసారా, చాలా స్పాంజీగా ఉంది కదా. పండు ముసలి వాళ్ళు కూడా తినేయచ్చు. ఇందులోకి నెయ్యి వేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి పోపును పెట్టి పైన వేసుకోవచ్చు. నేనైతే ఎలాంటి పోపు లేకుండా తినేస్తాను. పిల్లల కోసం అయితే మాత్రం కాస్త నెయ్యిని వేసి ఆవాలు జీలకర్ర చిటపలాడుతున్నప్పుడు చిటికెడు ఇంగువను వేసి ఆ పోపును ఇలా పైన కొద్దిగా వేసేసుకొని పిల్లలకి సర్వ్ చేస్తాను. నేను మాత్రం ఈ ధోక్లాని పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటాను. నాకు అలా తినడమే చాలా ఇష్టం. ఆయిల్ కానీ నూనె కానీ వాడుకోకుండా చట్నీని వేసేసుకొని తినేస్తాను. చాలా చాలా రుచిగా ఉంటుంది. మంచి హెల్దీ రెసిపీ. మార్నింగ్ టైంలో క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రొటీన్ బ్రేక్ఫాస్ట్కి బాయ్ చెప్పి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి హెల్దీ వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.